కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ కోరుతూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి 1 టౌన్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వానికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే ఏపీలో డిఎస్సి అక్రమాలపై మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చాలా అక్రమాలు జరిగాయని చెప్పి ఎగ్జామ్ రాయకుండా కూడా స్పోర్ట్స్ కోటా కింద దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మెరిట్ కాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో పాల్గొన్నారో బాధిత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎంతో ఆశతో ఎదురు చూస్తూ కష్టపడి చదివి మెరిట్ మీద ఉద్యోగం రాలేదని నిరుద్యోగ యువత బాధితులందరూ కూడా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అన్ని ఆధారాలతో మనందరికీ తెలుసు. ఈ సమాజంలో పెద్ద చెప్పేవాళ్ళు ఏదైనా దొంగతనం చేయబడతారేమో కానీ మీరు సంపాదించిన సంపద దొంగతనం చేయబడతారో విద్యను మాత్రం ఎవరు దొంగతనం చేయలేనటువంటి పెద్దలు చెప్పేటువంటి నానుడి కూడా పక్కన పడేసి ఈ రోజు విద్యా వ్యవస్థలో కూడా అమ్మకాలు జరిగే పరిస్థితి కుటుంబ ప్రభుత్వంలో ఏర్పడిందని చెప్పి యువత అందరూ కూడా అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి కూడా ఆధారాలు సమర్పించినా కూడా ఏమాత్రం కూడా గమనం లేకపోతే కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా దీని మీద విచారణ చేయమని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు విద్యా వ్యవస్థలో కూడా తమలో మార్పు రావాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షల్లో లీకేజ్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి మంత్రి కూడా రాజీనామా చేయకపోతే కోట్లాది మంది యువత రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి లేకుండా విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి యువత ఏదైతే డిమాండ్ చేస్తుందో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తూ రాజీనామా చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రిని కోరుతూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి యువత తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.